రూతు గ్రంథము 2వ అధ్యాయము. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె, నా కుమారి, పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేనుకోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండునుగాకని చేనుకోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాకనిరి. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా, కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఆమె, నేను కోయివారి వెనుక పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేనె కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పెను. బోయజు, భోజనకాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకులో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు, ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచుకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి, నీ యందు లక్ష్యముంచినవాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసితునో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీయురాలైన రూతు, అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడనే బయలుదేర్చు
వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవుట మంచిదనెను. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయేజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను.